కొంతమందికి ఏంటి కరెక్ట్ రెగ్యులరైజేషన్ చేసుకున్న తర్వాత కూడా క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ కానివ్వండి, ఎగ్ ఫార్మేషన్ కానీ రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి పీసీఓఎస్ కానీ, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ కానీ ఉన్నప్పుడు ఎగ్ డెవలప్‌మెంట్ అంటూ సరిగ్గా రాదు. సో, ఎగ్ డెవలప్‌మెంట్ అంటూ సరిగ్గా రానప్పుడు అంటే నార్మల్ స్పాంటేనియస్‌గా ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ డెవలప్‌మెంట్ గురించి, ఓవం డెవలప్‌మెంట్ గురించి ఏదైతే స్టడీ స్కాన్స్ ఉంటాయో దాని ద్వారా సరిగ్గా డెవలప్ అవ్వనప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఇండ్యూస్ చేసి ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ అంటూ సెల్ జనరేషన్ అంటూ అయిన తర్వాత మెచ్యూర్డ్ ఫాలికల్ వచ్చిన టైంని బట్టి ఇంటర్‌కోర్స్ అనేది చేసుకోవచ్చు. ఆ టైం మీరు ప్రెగ్నెన్సీ ఆ వీక్‌లో ఎప్పుడైతే ఫాలికల్ డెవలప్‌మెంట్ అవుతుందో ఆ వీక్‌లో మీరు ప్రాపర్‌గా టైమ్డ్ ఇంటర్‌కోర్స్ వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ నిలబడడం అనేది ఈజీ అవుతుంది. దానితో పాటుగా మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 40 డేస్ సైకిల్ ఉన్నా కూడా కొంచెం సపోర్ట్స్ అనేది పెట్టుకుంటూ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ ఓవ్యులేషన్ అనేది టైంలో ఇంటర్‌కోర్స్ జరిగినట్టయితే ప్రెగ్నెన్సీ ఈజీ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఏంటి మేము ఓవ్యులేషన్ కిట్స్ అనేది బయట అవైలబుల్ ఉంటున్నాయి ఫార్మసీ బేస్డ్‌లో సో, ఈ ఫార్మసీ బేస్డ్‌లో ఓవ్యులేషన్ లైక్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లాగానే ఎల్‌హెచ్ కిట్స్ అని దొరుకుతాయి. ఓవ్యులేషన్ కిట్స్ అని దొరుకుతాయి. ఈ ఓవ్యులేషన్ కిట్స్‌ని చూసుకుంటూ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే టెస్టింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే హెచ్‌సీజీ లెవెల్స్ ఓవ్యులేషన్ కిట్‌లో పాజిటివ్ సైన్ 2 లైన్స్ వస్తాయో ఆ రోజున దానికంటే ముందు రోజు కానీ 24 అవర్స్ ప్రయర్ కానీ 24 అవర్స్ ఆఫ్టర్ కానీ ఇంటర్‌కోర్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది ఈజీ అవుతుంది. సో, ఈ ఈ రకమైన పద్ధతి కూడా మీరు ఫాలో అయ్యి కన్సెప్షన్‌కి ప్లాన్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.